ఒకటేనండి, హిందుత్వం కోసం పనిచేయటం కోసం అనేక సంఘాలు ఉన్నాయి. ఎలా అయితే దేశాన్ని కాపాడటం కోసం మిలిటరీ పనిచేస్తుందో, బీఎస్ఎఫ్ పనిచేస్తుందో, ఆర్మీ పనిచేస్తుందో, నేవీ పనిచేస్తుందో, అలాగే అన్ని వ్యవస్థలను కూడా భారతదేశం లోపల కూడా మనం ఆర్ఐఎఫ్ అని, లేకపోతే కంపెనీ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి, లేకపోతే పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి, మళ్ళీ ఆ పోలీస్ వ్యవస్థలో కూడా రకరకాలు ఉంటాయి. ఐపీఎస్ ఉంటాయి, స్టేట్ పోలీస్ ఉంటారు, హోంగార్డ్స్ ఉంటారు, ఎంతోమంది ఉంటారు. ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా ప్రజలకి రక్షణ కోసం ప్రతి పౌరుడు ఎంత బాధ్యతగా పనిచేయాలని చెప్పేసి వ్యక్తులు, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి బాధ్యతతోటి దేశాన్ని కాపాడటానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మాలాంటి వాళ్ళు ఉన్నారు. స్వామీజీలు పనిచేస్తున్నారు, పీఠాధిపతులు పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు మాలాంటి హిందూ సంఘాలు కూడా వ్యక్తిగత బాధ్యత తీసుకుని పనిచేస్తూ ఉన్నాయి. ఈ చేసే క్రమంలో భారతదేశంలో ఎవరైనా దానికి సంబంధించిన సంఘాలని, సంస్థల్ని, లేకపోతే పీఠాలని స్థాపించుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 26 నాకు స్వేచ్ఛనిచ్చింది, హక్కు ఇచ్చింది. ఆ హక్కును ఉపయోగించుకుని నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాను. రిజిస్టర్డ్ ట్రస్ట్ ద్వారానే నేను వర్క్ చేస్తున్నాను. మీరు అంటే మీ సంస్థ ఉద్దేశం ఏంటి? సనాతన ధర్మాన్ని పునరుస్థాపించడం, హిందూ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేయటం. హిందూ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేయడం అంటారు. ప్రయత్నం చేసే క్రమంలో మీరు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారా? ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి? ఒకటి అదే చెప్తున్నాను నేను. ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను. ఈరోజు ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అనే సామెత మీకు వినే ఉంటారు. తెలుగులో చెప్పాలంటే మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినారు అని చెప్పేసి ఏదో పాత సామెత ఉంటుంది. అలాగే చెప్పాలి. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే హిందువుల దగ్గరికి వచ్చేసి హిందువులు 95% ఉండేవాళ్ళు 80% ఎందుకు వచ్చారు అని ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకు వచ్చారు అంటే ఒకటే రీజన్, హిందువుల అతి మంచితనం పేరుతోటి చూపించిన చేతగానితనం. ఇదే ఇవాళ మేము ఎదురు తిరిగి మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం, మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి, మా మతం జోలికి రాకండి అని మేము చెప్తుంటే మాత్రం మీరు ఇబ్బంది పెడుతున్నారు. ప్రచారం చేసుకోండి అని చెప్తురా మీరు? 100% చెప్పారు మీరు. 100% చెప్పారు బ్రదర్. రాజ్యాంగం ఏం చెప్తుందో చూడండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం నేను అదే ఇప్పుడు ఒక పాస్టరు, నేను అడుగుతా, ఒక పాస్టరు ఊర్లల్లో ఓ మైక్ పెట్టుకునో లేకపోతే బైబిల్ పట్టుకునో గ్యాంగ్ తోటి పోయిండే అనుకో, అటాక్ చేయలేదా? అటాక్ చేసిన సందర్భాలు లేవా? నేను అదే చెప్తున్నానండి. ఈరోజు భారతదేశపు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ ఏమిటి అనేది ప్రతి ఒక్కళ్ళు చదవాలి, ఆర్టికల్ 25ని. కానీ ఆర్టికల్ 25 ఏమీ చదవకుండా మాకు మత ప్రచార హక్కు ఉంది అంటాడు. నీకు హక్కు ఇవ్వాల, స్వేచ్ఛనిచ్చింది. నీ స్వేచ్ఛ యొక్క పరిధి ఏంటో తెలుసా? నీ చేతికర్ర నా ముక్కును తాకనంత వరకే. ఎప్పుడైతే నీ చేతికర్ర నా ముక్కును తాకేదాకా వచ్చిందో అది నాకు ప్రమాదం అయింది. ఆ ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని అడ్డుకునే స్వేచ్ఛని, హక్కుని అదే రాజ్యాంగం నాకు ఇచ్చింది. ఈ రాజ్యాంగం చెప్తున్న మత స్వేచ్ఛ ప్రకారం ప్రాక్టీస్, ప్రీచ్, ప్రొఫెస్ అని ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అండ్ పబ్లిక్ ఆర్డర్కి లోబడి ఉండాలి. అంటే ఎవరైనా ఒక వ్యక్తి నీ మత కేంద్రానికి వచ్చేసి ఏమండి నేను మీ మతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు చెప్పండి అంటే నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. కానీ అచ్చోసిన ఆంబోతులాగా ఎళ్ళకాడికి వచ్చేసి నా మతం గురించి నేను చెప్తాను, నీకు నచ్చితే ఇను, నచ్చకపోతే పో అంటే ఇక నా స్వేచ్ఛే ఉంది అక్కడ? నిన్ను అలా తిరగమని రాజ్యాంగం చెప్పిందా? చెప్పలా. నువ్వు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటో, స్వేచ్ఛ ఏంటో నువ్వు తెలియకుండా నాకు హక్కు ఇచ్చారని ఇళ్ల మీద పడి అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతానంటే అడ్డుకోవటానికి ఒక వ్యవస్థ కావాలండి. దిస్ ఈజ్ కాగ్నిజబుల్. అడ్డుకో తగిన నేరం. ఒక మర్డర్ జరుగుతూ ఉంటే కళ్ళ ముందు వాడి రాజ్యాంగ ప్రకారం వాడికి శిక్ష పడాలి అని చెప్పి నేను కూర్చున్నాను అనుకోండి, ఆ హత్య చేసినోడు కాదు మర్డర్ చేసింది అక్కడ. ఆ హత్యను చూస్తూ కూడా ఆపకుండా కూర్చున్న నాలాంటి వాడిని కూడా హంతకుడనే అనాలి. రైట్. అంటే వీళ్ళు చేస్తున్నది కూడా అదే, ఆధ్యాత్మిక హత్యలు. వీళ్ళు చేస్తున్నది ఆధ్యాత్మిక హత్యలు అండి. ఒక్క నిమిషం, ఒక విషయము. ఇప్పుడు మహిళలు ఉన్నారు, హిందూ మహిళలు అంటే చీర, గాజులు, లేకపోతే అంటే ఒక తెలిసిపోతుంది నీకు, అంటే ఒక దేవత లేకపోతే దైవం అని చెప్పేసి మనం పోల్చుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా అంటే వస్త్రధారణ ఆ విధంగా ఉండి మనకు కనబడుతుంది హిందూ మహిళల నుంచి. అంటే హిందూ పురుషుల నుంచి ఈ రెచ్చగొట్టుడు, లేకపోతే తన్నుడు, లేకపోతే విద్వాసాలు రెచ్చగొట్టుడు, వాణ్ణి తిట్టుడు, ఆ మతాన్ని తిట్టుడు, ఈ మతాన్ని తిట్టుడు, ఇదే రిప్రజెంటేటివ్ అవుతుందా? ఇక్కడ మీరు అదే కోణాన్ని చూస్తున్నారు కాబట్టి మీకు అట్లా కనపడుతుందండి. కానీ ఇదే హిందూ ఆలయాల ఆధ్వర్యంలో అనేక లక్షల మందికి అన్నదానాలు జరుగుతున్నాయి, ఆకలి తీరుతుంది. అనేక లక్షల మందికి హిందూ దేవాలయాల భూములను సాగు చేసుకుంటూ కడుపు నింపుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు హిందూ దేవాలయాల భూములు సుమారు 2.5 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. అయినా కూడా హిందువులు దాని గురించి పట్టించుకోవట్లా. ఎందుకంటే మా బాధ ఆస్తుల గురించి కాదండి, మా పోరాటం ఆత్మగౌరవం గురించి, దాని గురించి మాట్లాడండి. ఈరోజు మీరు అంటున్నారు భారతీయ స్త్రీ యొక్క కట్టుబొట్టు అని చెప్పేసి. మేము భారత స్త్రీలకి కూడా కట్టుబొట్టు గురించి చెప్తాం, కానీ ఈ కట్టు కడితేనే, ఈ బొట్టు పెడితేనే నువ్వు స్త్రీవని మేము అనట్లా. కారణం ఏంటంటే ఈరోజు మేము కోరుకునేది ఒకటే, స్త్రీలు బాగుండాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అంతే. భారతీయ స్త్రీ బాగుండాలని ఎందుకు కోరుకుంటామంటే భారతదేశానికి ఇంతటి వైభవం, ఇంతటి ఉన్నతి ఉండటానికి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంతటి గుర్తింపు ఉండటానికి కారణం మొట్టమొదట స్త్రీ. వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవం నాస్తి అని చెప్పింది మా మనుధర్మం.
అలాగే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని చెప్పేసి మనుధర్మశాస్త్రం చెప్తుంది. కానీ మనుధర్మశాస్త్రం చెప్తున్న ఈ మంచి అంతా తీసుకోకుండా వదిలేసి మనుధర్మశాస్త్రం స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదండి. కానీ ఒక నిమిషం బ్రదర్, మనోధర్మ శాస్త్రం అంటే నేను అడుగుతున్నా మీకు ఈ ప్రశ్న. అడుగుతురు కానీ అంబేద్కర్ గారు అంటే మీకు మనుధర్మశాస్త్రం గురించి ఒక్క మాట మాట్లాడతానండి. లేడీస్ గురించి చెప్పిన మాట చెప్తున్నాను. ఇదే మనుధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఏమని పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే పుత్ర రక్షతి వార్ధక్య అని చెప్పేసి, నా స్త్రీ స్వాతంత్రం అర్హత అని చెప్పేసి. అంటే బాల్యంలో తండ్రి రక్షణలో, పెద్దయ్యాక భర్త రక్షణలో, కొంచెం ఇంకాస్త వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకు రక్షణలో ఉండాలి తప్ప స్త్రీకి స్వాతంత్రం లేదు అని మనువు చెప్పాడని చెప్పేసి మనువును ఆడిపోసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మనువు అక్కడ స్త్రీకి రక్షణ గురించి చెప్పారు. లేదు మాకు రక్షణ అవసరం లేదు, మేము ఇప్ప తీసుకుని తిరుగుతాము లేకపోతే మాకు నచ్చినట్టు తిరుగుతాము అంటే మనం ఎక్కడా కూడా అలా బట్టలు లేకుండా తిరుగుతాను లేకపోతే పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతా అంటే చంపేయండి అని చెప్పేసి చెప్పాల. వాళ్ళకి బురకాలు వేసేయండి లేకపోతే పరదాలు వేసేయండి, ఆడవాళ్ళందరినీ కూడా చీరలు చుట్టేసి పొట్లం కట్టినట్టు కట్టి తిప్పండి అని మనం ఎక్కడ చెప్పలే. మీరు కించపరిచినట్టు మాట్లాడతలేరా? ఎక్కడ? ఇప్పుడు ముస్లిం మహిళలను, నేను ముస్లిం మహిళని కాదండి, ప్రపంచంలో ఏ మహిళని కించపరచను. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీరు? మరి అంటే పొట్లం కట్టినట్టు కట్టాలి, చీర చుట్టినట్టు చుట్టాలి. చీర పొట్లం కట్టినట్టు చుట్టంటే చీర హిందువులదని మీరే అన్నారు కదా. ఎవరిని అంటారు మీరు? హిందూ ఆడపిల్లల్ని అంటున్నా. హిందూ ఆడపిల్లల్ని చీరను పొట్లం కట్టినట్టుగా చుట్టేసి తిప్పండి అని మా మనువు చెప్పలేదు అంటున్నా. అందులో అగౌరవపరిచింది ఏమని చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో అయినా స్త్రీకి ఉన్న గొప్ప శక్తి ఏంటో తెలుసా? మాతృత్వం. మాతృవత్ పరధారేషు అంటే పరాయి వాడికి సంబంధించిన స్త్రీ ఎవరైతే ఉంటుందో అలాంటి ప్రతి స్త్రీలో తల్లిని చూడమని చెప్పింది సనాతన ధర్మం. చెప్పటం కాదు, పాటించి చూపించిన వాడు నా రామచంద్రుడు. అటువంటి నా రామచంద్రుడు చూపించిన ఆచారం నాకు ఆదర్శం. ఆ ఆదర్శాన్ని పాటించి నేను ప్రపంచంలో ఏ మహిళని కించపరిచే అవకాశమే లేదు. నాలాంటి ఏ హిందువు కించపరచడు. కొంతమంది ఎవరైనా యదోపనలు చేస్తున్నారు అంటే వాడు సనాతన ఆ హిందుత్వపు విలువలను తెలుసుకోలేదు కాబట్టి చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి తెలియచెప్తే గనక ఖచ్చితంగా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా స్త్రీ యొక్క గౌరవం మరిన్ని 10 రెట్లు ఇనుమడింపజేస్తున్నట్టు అవుతుంది. ఓకే, మీరు చాలా బాగా మాట్లాడుతారు లలిత్ గారు. అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉన్నదా మీకు? 100% ఉంది. ఉందా? ఉంది. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉన్నదా మీకు? ఉంది కదా. మరి అదే అంబేద్కర్ గారు మీరు చెప్తున్న మనోధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిండు. ఎప్పుడు పెట్టిండు తెలియదా? నాకు తెలుసు. ఎందుకు తగలబెట్టి హిందూ మతం కాదని చెప్పేసి బౌద్ధ మతంలోకి ఆయన పోవడం జరిగింది. అట్లాంటి మహామేధావి గొప్ప వ్యక్తి అటువంటి కార్యాచరణ చేసిండు. దాని గురించి ఏమంటారు మీరు? యాక్చువల్ అంబేద్కర్ గారి విషయంలో ఎందుకు ఇట్లా ప్రచారం జరుగుతుందో నాకు తెలియదండి. అంబేద్కర్ హిందువు అంటావు కావచ్చు ఇప్పుడు నువ్వు. అంబేద్కర్ 100% హిందువే. అట్లా చేయలేదు, బౌద్ధ మతమే స్వీకరించలేదు, అంబేద్కర్ హిందువు అని ఓన్ చేసుకుంటావు కావచ్చు. ఒకటండి, అంబేద్కర్ గారిని మీరు గౌరవిస్తారా అని అడిగారు. నేను 100% గౌరవిస్తానని చెప్తున్నా. ఎలా గౌరవిస్తాను అంటే ఆయన భారతదేశపు రాజ్యాంగ నిర్మాతగా నేను 100% గౌరవిస్తాను, అంతవరకు ఓకే. కానీ ఆయన చేసే ప్రతి పని నాకు ఆదర్శం కాదు. ఎందుకంటే 1927లో ఆయన మనుధర్మశాస్త్ర ప్రతుల్ని కొన్నిటిని తగలబెట్టారు, అన్నిటిని తగలబెట్టల. ఆయన రాసుకున్న దానిలోని చెప్పారు ఆయన మనుధర్మశాస్త్రం నేను చదవలేదు అన్న విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. మనుధర్మశాస్త్రంలో ఆయనకు అభ్యంతరకరంగా అనిపించిన కొన్ని ప్రతుల్ని తీసుకుని ఆయన తగలబెట్టారు. అది ఒక్కసారే చేశారు. ప్రతి సంవత్సరం నేను తగలబెడతా కూర్చోలే. 1927 నాటికి అంబేద్కర్ గారు ఇంకా రాజ్యాంగం రాయల. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేది అమల్లోకి వచ్చింది 1950 నాటికి. ఆ తర్వాత అంబేద్కర్ గారు ఎప్పుడైనా మనుధర్మశాస్త్రాన్ని తగలబెడితే మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టినందుకు అంబేద్కర్ గారి మీద కూడా కేసులు అయ్యి ఉండేవి అదే రాజ్యాంగ ప్రకారం. ఎందుకంటే ఇతర మతాలని గౌరవించాలి అని చెప్పిన మాట కూడా అంబేద్కర్ గారే చెప్పారు. మరి రాజ్యాంగం రాసిన తర్వాత కూడా ఈ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న మనుధర్మశాస్త్ర దహన దినోత్సవం అని ఎందుకు పెట్టలేదు ఆయన? ఇంకోటి, ఆయన నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావదలుచుకోలేదు అన్న మాట చెప్పారని ప్రచారం బాగా అవుతూ ఉంటుంది. కానీ ఆయన హిందుత్వాన్ని విడిచి బౌద్ధ మతంలోకి ఎప్పుడు వెళ్ళారు అంటే ఆయన చనిపోవటానికి 58 రోజుల ముందు బౌద్ధంలోకి వెళ్ళారు. కానీ ఆయన రాసిన రాజ్యాంగంలోనే మొట్టమొదటి పేజీలోనే క్లియర్గా ఉంది చూడండి, హిందువు అంటే ఎవరంటే ఈ దేశంలో పుట్టిన హిందువులతో పాటు బౌద్ధులు, సిక్కులు, జైనులు వీళ్ళు కూడా హిందూ ఉపమతాల కిందే వస్తారని రాశారు. మరి బౌద్ధుల్ని తిరిగి హిందూ మతం కింద ఎందుకు కలిపారు ఆయన? అంటే ఇప్పుడు చనిపోయేటప్పుడు ఆయన హిందూ కాదా? హిందూ మతం యొక్క ఉపశాఖ అయిన బౌద్ధాన్ని పాటిస్తూ చనిపోయారు కదా. మరి రాజ్యాంగం ప్రకారం ఆయన హిందువే. ఒక్క నిమిషం బ్రదర్, ఇప్పుడు హిందూ ధర్మాలు వేరే ఉన్నాయి, బౌద్ధ ధర్మాలు వేరే ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు వేరే ఉన్నాయి, హిందూ ధర్మం పాటించే వాళ్ళ పద్ధతులు వేరే ఉన్నాయి.
ఇది కాదంటారా? ఏం లేదండి. ఇప్పుడు బౌద్ధ మతంలో నుంచి బౌద్ధాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో, బౌద్ధ మతం సంబంధించి కొన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, హిందూ మతం సంబంధించి కూడా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. రెండు సేమ్ జరగట్లేదు. యాక్చువల్ అదే చెప్తుంది. బౌద్ధము జ్ఞానకాండను ఎక్కడ నిరసించాల, కర్మకాండ నిరసించింది కాబట్టి వాళ్ళు ఇటువంటి కర్మల్ని మానేశారు. వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో, పిండ ప్రదానం చేయటం, కళ్యాణాలు జరిపించుకోవటం, ఇట్లాంటివన్నీ మానేశారు. కానీ బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం ఏదైతే ఉందో, అష్టాంగ మార్గం వేదం నుంచి తీసుకున్నదే. మరి అదే బుద్ధుడు చెప్తున్న బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్తూ ఉంటారు కదా. ధర్మం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆయన? ప్రపంచవ్యాప్తంగా ధర్మం అనే పదానికి మూలం ఏంటి? వేదోకిలం ధర్మ మూలం. వేదమే మూలం ధర్మానికి, అన్ని ధర్మాలకి వేదమే మూలం. మరి ఆ వేదం ఆధారంగా ఏర్పడింది కదా బౌద్ధం కూడా. కేవలం బౌద్ధం ఏంటంటే వేదంలో చెప్పిన జ్ఞానకాండను మాత్రమే తీసుకోవాలి తప్ప కర్మకాండం తీసుకోవద్దని చెప్పింది. అందుకని వాళ్ళ పెళ్ళిళ్ళ పద్ధతిలో కొంత మార్పు ఉంది అంతే. వాళ్ళు కంప్లీట్గా హిందూ ధర్మాన్ని విడిచిపెట్టేసో పక్కకు వచ్చేసిన వాళ్ళు కాదు కదా. అంటే బొట్లు పెట్టుకోరుగా మీ లెక్క నా లెక్క. అదే చెప్తుంది, కర్మకాండను పాటించరు వాళ్ళు. బొట్లు మనలాగా పెట్టుకోకపోవచ్చు, వాళ్ళ ఆచారం వాళ్ళు పాటిస్తున్నారు కదా, గుండ్లు కొట్టుకోవటం. వాళ్ళకు ఒక ఆచారం పెట్టుకున్నారు కదా. ఇప్పుడు బౌద్ధుల మీద ఎటువంటి ద్వేషం లేదు అయితే మీకు? ద్వేషంకిను అభిప్రాయ భేదాలకి తేడా ఉంటాయండి. అభిప్రాయ భేదాలు ఉంటాయి నాకు కూడా. ఓకే, దాని అర్థం ద్వేషం కాదు. ఇప్పుడు క్రైస్తవులు ఇస్లాం మీద కూడా, ముస్లింల మీద కూడా మీరు చూస్తున్నప్పుడు మీకు అనిపించవచ్చు వీడికి ద్వేషం ఉంది అని చెప్పేసి. నాకు వ్యక్తుల మీద ద్వేషం ఉండదు. ఎవరండి వీళ్ళంతా? నిన్న మొన్నటిదాకా హిందువులుగా బతికిన వాళ్ళే మళ్ళీ 4 రోజులు పోతే ఆ తప్పులు తెలుసుకుని మళ్ళీ తిరిగి హిందువులుగా మారేవాళ్ళే. మీ లెక్క 100%. మేబీ నేను కూడా నన్నే అనండి, నాలాగే తప్పును తెలుసుకున్నాక వస్తారేమో వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద నాకు ద్వేషం ఎందుకు ఉంటుంది? 4 రోజులు పోయి తప్పు తెలుసుకుని తిరిగి వెనక్కి వస్తే మళ్ళీ తిరిగి నేను తమ్ముడు అన్నయ్య అని పిలుచుకోవాలి వాళ్ళని. నాకు వ్యక్తుల మీద ఎప్పుడూ కోపం ఉండదు, సిద్ధాంతాల మీద, ఆ సిద్ధాంతాలు చెప్తున్న నాన్సెన్స్ మీద.